రోజు కడప నగరంలోని ఎమ్మెల్యే మాధవి మేడం గారు మాట్లాడుతూ భూదందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము బయటకి తీస్తాము. మొన్న మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడిన కాలువల గురించి నీటి గురించి మాట్లాడాము. ఉన్నాయి పనులు అయిన తర్వాత మాట్లాడతామన్నారు. విజయసాయిరెడ్డి గారు విలేకరుల మీద దౌర్జన్యం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. డ్రైనేజ్ క్లీనింగ్, చెత్త ఎత్తడం గురించి మా టాప్ ప్రయారిటీ అని చెప్పడం జరిగింది. దాదాపు తెలుగుదేశం ప్రభుత్వము చెత్త ఎత్తడానికి ఉన్న 100 రూపాయల రుసుము తీసేస్తే దాదాపు 65 లక్షల రూపాయలు భారపడింది. దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వడం కానీ జరిగింది అంటే ఒక పాలసీ రాలేదు. యాక్చువల్గా చెత్త మీద డబ్బులు వసూలు చేయొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఏం డైరెక్షన్స్ రాకపోయినా పేపర్లో వచ్చిన ప్రతినిధుల యొక్క ఉత్సాహం వల్ల ఎక్కడికక్కడ చెత్తకు డబ్బు కలెక్ట్ చేసుకోవడం మానేయడం జరిగింది. ఇలాగ మేము ప్రభుత్వం చెత్తకు డబ్బులు కలెక్ట్ చేయడం చెయ్యము అని చెప్పాం కాబట్టి మేము కూడా దాని మీద స్పందించకుండా చెత్తకు డబ్బు కలెక్ట్ చేయకపోయినా కూడా మేము గమనించాం. ఎందుకంటే మేము మా యొక్క మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పినట్టు దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది. మేము కమిషనర్కి కానీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఫాగింగు, డ్రైనేజ్ క్లీనింగు, అంతే చెత్త చేయడము ఎక్కడైనా 1-2 చోట్ల 2-3 రోజులు రాలేకపోవడం జరిగిందేమో నాకు అయితే ఐడియా లేదు. డెఫినెట్గా మళ్ళీ దీని మీద రివ్యూ మీటింగ్ చేయడం జరుగుతుంది. 1-2 చోట్ల కాదక్క, చాలా చోట్ల రావడం లేదు. 1-2 చాలా వాటర్ కూడా సమయపాలన ఉండదక్క. నైట్ 8 పొదుగుతాడు, తెల్లవారుదాం 4 పొదుగుతాడు, మన్నాడు వచ్చేసి అంటే కూలీకి 4 చేసుకునే వాళ్ళు అయితే అన్న ఇది నేను మాట్లాడడం జరిగింది మొన్న. దానికి ప్రాబ్లం ఏమిటంటే ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టడం జరుగుతుంది. దాదాపు 5-6 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇమ్మీడియట్గా ఈ నెలలో మన వినియోగంలోకి వచ్చేది. చిన్న చిన్న పనులు ఉన్నాయి.